నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పర్మనెంట్ హెయిర్ కలర్ గురించి తెలుసుకుందాము. పర్మనెంట్ హెయిర్ కలర్ అని మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఇది ఒకసారి అప్లై చేస్తే హెయిర్ ఒకేసారి బ్లాక్గా అవుతుంది, ఇక పర్మనెంట్గా అని అనుకుంటారు. కానీ ఫ్రెష్గా పెరిగే హెయిర్ మీ ఒరిజినల్ హెయిర్ కలర్లోనే పెరుగుతుంది. కేవలం మీరు అప్లై చేసుకునేటప్పుడు ఉన్న హెయిర్ మాత్రమే బ్లాక్గా ఉంటుంది. ఈ హెయిర్ కలర్ అనేది జుట్టంతా వైట్ కలర్లో ఉన్నవాళ్ళు మాత్రమే యూస్ చేయాలి. అక్కడక్కడ మీకు తెల్ల జుట్టు ఉంది అని మాత్రం కలర్స్ వాడాలి అని అనుకోకండి. ఇవి మీకు ఇన్స్టెంట్గా మంచి రిజల్ట్సే చూపించినట్లు అనిపించినా తర్వాత మీరే ఎందుకు వాడానా అనవసరంగా అని బాధపడతారు. చూసుకోవడానికి ఒక్క నల్ల వెంట్రుక కూడా ఉండదు. కొంచెం కాస్త మొత్తం తెల్లగా అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు కలర్స్ వాడకండి. కలర్స్ వాడే వాళ్ళ హెయిర్ మీరు గమనించినట్లయితే ఆ హెయిర్ ఎంత డ్యామేజ్గా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఇంకా హెయిర్ గురించి కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అందులో నేచురల్గా డాండ్రఫ్, హెయిర్ ఫాల్ కంట్రోల్, సిల్కీ అండ్ షైనీ గురించి ఉంటుంది. కాబట్టి ఈ ఛానల్ మిస్ కాకండి. నమస్తే.